Hello everyone, how are you all? I hope you are all doing good. So, okay, లాస్ట్ క్లాస్లో మనం ఈ గ్రామర్ టాపిక్ చెప్పుకున్నాం. ఏంటి షార్ట్ క్వశ్చన్ ఫామ్స్ ఎలా తయారు చేయాలి, అంటే క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఎలా యూజ్ చేయాలి, క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ సెంటెన్స్కి ఏ క్వశ్చన్ ట్యాగ్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని వి డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో టుడే ద నెక్స్ట్ గ్రామర్ పార్ట్ ఈస్ రైటింగ్. అలా యూ టేక్ పేజ్ నెంబర్ 24 ఫస్ట్. ఇక్కడ రైటింగ్ అనే ఒక గ్రామర్ పార్ట్ ఇచ్చాడు. ఫస్ట్ అదేంటో చూద్దాం. Anne Frank was a little girl of 13. She was as lonely as Oliver Twist. When the German army invaded her country, she had to hide in a small building with her family. She suffered a lot. She recorded her feelings and thoughts in her diary. ఇక్కడ అనే ఫ్రాంక్ అనే ఒక గర్ల్, చిన్న లిటిల్ బేబీ గర్ల్ గురించి ఇచ్చాడు. అనే ఫ్రాంక్ వాస్ ఏ లిటిల్ గర్ల్ ఆఫ్ 13. అనే ఫ్రాంక్ అనే ఒక అమ్మాయి 13 ఇయర్స్ గల్లా ఒక అమ్మాయి అంట, 13 ఇయర్స్. షీ వాస్ యాజ్ లోన్లీ యాజ్ ఒలివర్ ట్విస్ట్. మనం ఆల్రెడీ ఒలివర్ ట్విస్ట్ లెసన్ చూసుకున్నాం కదా. అతను ఎంత లోన్లీగా ఉండేవాడో తిను కూడా అంతే లోన్లీగా ఉండేదంట, అంటే చాలా ఒంటరిగా. When the German army invaded her country, she had to hide in a small building with her family. When the German army అంటే తెలుసు కదా, ఆర్మీ వాళ్ళ కంట్రీ మీదకి యుద్ధం అంటే ధ్వంసం చేసినప్పుడు, వాళ్ళ కంట్రీ మీదకి అటాక్ చేసినప్పుడు తను షీ హ్యాడ్ టు హైడ్ ఇన్ ఏ స్మాల్ బిల్డింగ్ విత్ హర్ ఫ్యామిలీ. తను వాళ్ళ ఒక బిల్డింగ్లో వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఒక దగ్గర దాక్కోవాల్సి వచ్చిందంట. షీ సఫర్డ్ ఎ లాట్. తను చాలా ఇబ్బంది పడింది. షీ రికార్డెడ్ హర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ హర్ డైరీ. తను ఒక డైరీలో తనకు ఆ టైంలో వచ్చిన థాట్స్ ఇంకా ఫీలింగ్స్ అన్నీ ఒక డైరీలో స్టోర్ చేసుకుంది, అంటే ఒక డైరీలో రాసుకొని పెట్టుకుంది. రికార్డ్ అంటే ఒక రాసి పెట్టుకోవడం కానీ అంతా ప్రిపేర్ అయి పెట్టుకుంది, తనకు వచ్చిన ఫీలింగ్స్ కానీ ఆ థాట్స్, ఆ టైంలో వచ్చిన థాట్స్. అసలు తను ఆ డైరీలో ఏం రాసుకుంది అనేది చూద్దాం. Friday 1st October 1942. తను ఆ రోజు దాక్కున్న రోజు ఇది కదా, Friday 1st October 1942. ఆ రోజు తను ఒక బిల్డింగ్లో హైడ్ అయి ఉంది. సో నెక్స్ట్, జస్ట్ ఫర్ ఫన్ ఐ ఆమ్ గోయింగ్ టు టెల్ యూ ఈచ్ పర్సన్స్ ఫస్ట్ విష్. నేను ప్రతి ఒక్క మనిషి యొక్క ఫస్ట్ విష్ని చెప్పాలనుకుంటున్నాను. వెన్ వీఆర్ అలౌడ్ టు గో అవుట్ అగైన్. మేము ఎప్పుడైతే ఇంకా తర్వాత బయటికి వెళ్ళాల్సిన పొజిషన్, అంటే ఆ సిచ్యువేషన్ వస్తుందో, మిసెస్ వ్యాన్ సేస్ ఇఫ్ ఐ గో అవుట్ ఐ విల్ ఈట్ క్రీమ్ కేక్స్. మిసెస్ వ్యాన్ ఏం చెప్తుందంట, ఒకవేళ నేను బయటికి వెళ్తే ఐ విల్ ఈట్ క్రీమ్ కేక్స్ తింటా అని చెప్తుందంట. డసెల్ సేస్ ఇఫ్ ఐ ఆమ్ లెట్ ఫ్రీ ఐ విల్ రన్ టు సీ మై వైఫ్ లాడ్జే. ఒకవేళ అప్పుడు డసెల్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ ఐఎమ్ లెట్ ఫ్రీ, నాకు కూడా ఒక ఫ్రీగా బయటికి వెళ్ళే ఛాన్స్ దొరికితే ఐ విల్ రన్, నేను బయటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ నా వైఫ్ లాడ్జేని చూడడానికి వెళ్తాను అని చెప్తున్నాడు. మమ్మీ సేస్ ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. మమ్మీ ఏం చెప్తుందంటే, వాళ్ళ మమ్మీ ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒక కాఫీ తాగుతాను, ఒక కప్ అని అన్నదంట. పీటర్ సేస్ ఐ విల్ గో టు ద సినిమా. పీటర్ ఏం చెప్తున్నాడు, ఒకవేళ నాకు బయటికి వెళ్ళే ఛాన్స్ వస్తే నేను సినిమాకి వెళ్తాను. ఐ లాంగ్ ఫర్ సో మెనీ థింగ్స్ బట్ ఐ లాంగ్ ఫర్ ఎ హోమ్ ఆఫ్ అవర్ ఓన్. అప్పుడు లాస్ట్ అనే ఫ్రాంక్ ఏం రాసుకుంది, ఐ లాంగ్ ఫర్ సో మెనీ థింగ్స్, నాకు కూడా ఇలాంటివి చాలా చేయాలని ఉంది, కాకపోతే బట్ ఐ లాంగ్ ఫర్ ఏ హోమ్ ఆఫ్ అవర్ ఓన్, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. ఒకసారి వీటికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్ ఏంటి, మనం ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని చూసుకున్నాం. వాట్ డిడ్ యానే రైట్ ఇన్ హర్ డైరీ. యానే తన డైరీలో ఏం రాసుకుంది చూడండి. మనకి ఇక్కడ 3 ఇచ్చాడు ఆప్షన్స్. పర్సనల్ ఫీలింగ్స్, థాట్స్, రిఫ్లెక్షన్స్. ఇందులో ఏవి. ఇంకా ఈవెంట్స్ అదర్ దెన్ రొటీన్, ఫ్యూచర్ ప్లాన్స్. ఈ 3లో ఏం రాసుకుంది అంటే, పర్సనల్ ఫీలింగ్స్ రాసుకుందా, థాట్స్ రాసుకుందా, తనకి అంటే రిఫ్లెక్ట్ తన మూడ్ని బట్టి తనకి ఏమనిపిస్తే అది రాసుకుందా. నెక్స్ట్ ఏమైనా ఈవెంట్స్ గురించి రాసుకుందా. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏమైనా రాసుకుందా. సో అందులో ఏం రాసుకుంది, ఒకవేళ ఫస్ట్ పర్సనల్ ఫీలింగ్స్ ఇంకా థాట్స్ అవి రాసుకుంటే అవి ఏంటి, తనకు అనిపించిన ఫీలింగ్స్ ఏంటి. ఈవెంట్స్ అయితే ఈవెంట్స్ అదర్ దెన్ రొటీన్ అంటే రొటీన్గా ఉండే
ఈవెంట్స్ అంటే ఏదైనా పండగలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి, అట్లాంటివి కాకుండా ఇంకేమైనా రాసుకుందా అదర్ దెన్ రొటీన్ కాకుండా ఏమైనా డిఫరెంట్గా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా తను తన డైరీలో మనకి డిస్క్రైబ్ చేసిందా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిడ్ యూ నోటీస్ ఎనీ వెరైటీ ఇన్ ద సెంటెన్సెస్? మీకు ఈ సెంటెన్సెస్లో ఏదైనా వెరైటీ కనిపించిందా ఇప్పుడు మీకు ఇచ్చిన ఇది ప్రతి దాంట్లో? నెక్స్ట్, ఆర్ ఆల్ ద సెంటెన్సెస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ప్రాపర్లీ? ఇక్కడ మీకు ఈ సెంటెన్సెస్ అన్ని ఉన్నాయి కదా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విష్ చెప్పారు కదా, ఆ సెంటెన్స్ అన్ని ఒకళ్ళతో ఒకరికి సంబంధం అంటే రిలేటెడ్గా ఉన్నాయా, ఒకరి నుంచి ఒకరికి కనెక్షన్ అనేది ఉందా అనేది యూ షుడ్ రైట్. మీరే యూ షుడ్ ఫైండ్ అవుట్. అంటే వాళ్ళకి ఒక సెంటెన్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా, లేకపోతే ఎవరిది వాళ్ళకి సపరేట్ సెంటెన్సెస్ డిస్క్రైబ్ చేశాడా అనేది యూ షుడ్ రైట్. నెక్స్ట్, ఆఫ్టర్ ఫేసింగ్ ద లైవ్ బోట్, Oliver returned to his bed crying. He sat up to write his diary. Now, imagine you are Oliver Twist. Write a diary entry with the above features in mind. ఆఫ్టర్ ఫేసింగ్ ద లైవ్ బోర్డ్, ఒలివర్ ట్విస్ట్ లైవ్ బోర్డ్కి వచ్చాడు కదా, అంటే ఆ జెంటిల్మెన్ అందరి ముందు నించొని తను వచ్చి నించున్నాడు కదా. తర్వాత ఏమైంది, వాళ్ళందరూ నువ్వు ఒక ఫూల్వి అని అనగానే అతను రిటర్న్ వచ్చి ఏడ్చాడు కదా వాళ్ళ బెడ్ మీద కూర్చొని. ఈ సాట్ అప్ టు రైట్ హిస్ డైరీ. తను వచ్చి అతని డైరీ దగ్గర కూర్చొని రాస్తున్నాడు. సో ఇప్పుడు మీరే ఒలివర్ ట్విస్ట్ అనుకోండి. ఇక్కడ ఉన్న పాయింట్స్ ఉన్నాయి కదా, వీటికి రిలేటెడ్గా మీరు నౌ ఇమాజిన్ యు ఆర్ ద ఒలివర్ ట్విస్ట్. మీరే ఒలివర్ ట్విస్ట్ అనుకోండి. రైట్ ఏ డైరీ ఎంట్రీ విత్ ద అబోవ్ ఫీచర్స్ ఇన్ మైండ్. ఇక్కడ ఉన్న మీకు ఇచ్చిన మీరే ఒకవేళ ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏ విధంగా డైరీ రాసుకుంటారంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ కానివ్వండి, లేకపోతే మీ థాట్స్ మీకు ఆ టైంలో ఎలా అనిపిస్తుంది, మీరు ఇంకా ఎలా ఉండాలనుకుంటున్నారు మీ లైఫ్ మీద, ఇంకా మీకు అంబిషన్స్ ఏంటి అనేవి యూ షుడ్ రైట్ యాజ్ ఒలివర్ ట్విస్ట్. అంటే మీరే ఒలివర్ ట్విస్ట్. మీరు అతని ప్లేస్లో ఉండి ఆలోచించి మీకు వచ్చే ఐడియాస్ తోటి ఒక చిన్న ఎస్సే లాగా రాయండి, ఒక 6-7 లైన్స్. దట్స్ ఎనఫ్. సో నెక్స్ట్, అర్థమైంది కదా ఈ క్వశ్చన్స్ ఏం చేయాలో. ఇందులో ఏదైతే అది రాయండి. ఫస్ట్ ఫీలింగ్స్, థాట్స్, రిఫ్లెక్షన్స్. నెక్స్ట్ ఏంటి, మీకు ఇందులో ఈ సెంటెన్స్ అన్నింటిలో ఏమైనా వెరైటీ కనిపించిందా. నెక్స్ట్ ఈ సెంటెన్సెస్, థర్డ్ క్వశ్చన్ ఏంటి, ఈ సెంటెన్సెస్ అన్ని ప్రతి ఒక్కరికి ఎవరితో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కనెక్ట్ అయి ఉన్నాయా లేదా, లేకపోతే ఎందుకు, అంటే డిఫరెన్స్ ఏముంది అనేది యూ షుడ్ సే ఇన్ యువర్ ఆన్సర్స్. నెక్స్ట్, టర్న్ ద పేజ్, టేక్ పేజ్ నెంబర్ 25. ఇక్కడ రీడింగ్ మనకి ఒక పోయం లాగా ఇచ్చాడు. ద పోయం నేమ్ ఈస్ ద క్రై ఆఫ్ చిల్డ్రన్. ద క్రై ఆఫ్ చిల్డ్రన్ అంటే పిల్లల ఏడ్పు గురించి. వాళ్ళు ఏడవటం జరిగిందంటే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఏడుస్తారు, ఎవరైనా ఏదైనా బాధ కలిగితేనో లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తేనో ఎవరైనా ఏడుస్తారు. సో వై డిడ్ దే క్రై, ఎందుకు ఏడ్చారు, వాళ్ళకి వచ్చిన రీజన్ ఏంటి, దానికి రీజన్ ఏంటి యూ షుడ్ నో. నెక్స్ట్ చూద్దాం ఇదేంటి పోయం. ఫర్ హో సే ద చిల్డ్రన్ we are weary and we cannot run or leave. For ho say the children. వాళ్ళు for ho అంటున్నారంట. we are weary and we cannot run or leave. weary అంటే ఏంటి, WEARY, weary అంటే వాళ్ళ స్ట్రెంగ్త్, అంటే వాళ్ళ బలం, వాళ్ళలో అంతా అయిపోయింది, ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది. వీఆర్ వేరీ అంటే ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి ఏదైనా వర్క్ కానీ లేకపోతే కంప్లీట్గా ఏదైనా గేమ్స్ ఆడనుకోండి, మీకు ఎలా ఉంటుంది, మీ స్ట్రెంత్ మొత్తం, అంటే మీలో పొద్దున ఎప్పుడో తినెళ్ళారు, పొద్దున వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు ఆడుకొని వచ్చారు, మీకు ఎనర్జీ ఉంటుందా, లేదు, మీ ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది, ఎందుకంటే మీకు ఫుడ్ లేదు కాబట్టి పొద్దున్న నుంచి. సో ఇక్కడ కూడా అదే అంటున్నాడు, వాళ్ళ స్ట్రెంత్ మొత్తం పొద్దున్న తిన్న ఫుడ్ అంతా అయిపోయింది కాబట్టి ఎనర్జీ ఉండదు. ఇక వేరే అంటే అదే ఎనర్జీ లేకుండా తగ్గిపోవడం, స్ట్రెంత్, వాళ్ళలో ఉన్న బలం మొత్తం తగ్గిపోవడం. వి కెనాట్ రన్ ఆర్ లీవ్. వాళ్ళు వి కెనాట్ అని చెప్తున్నా, అంటే మేము రన్ అంటే ఏంటి, పరిగెత్తలేము, ఆర్ కనీసం ఫాస్ట్గా నడవలేము కూడా అని చెప్తున్నారు. వి కెనాట్ రన్ ఆర్ లీవ్. ఇఫ్ వి కేర్డ్ ఫర్ ఎనీ మీడోస్ ఇట్ వేర్ మియర్లీ టు డ్రాప్ డౌన్ ఇన్ దెమ్ అండ్ స్లీప్. మీడోస్, if we cared for any meadows it were merely to drop down in them and asleep. మేము మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మేము ఒకవేళ ఎప్పుడైనా ఒక పచ్చని గడ్డి లాంటివి చూద్దాము అనుకున్నా కానీ అది జస్ట్ ఒక మాకు కలలాగే అయిపోతుంది. ఇఫ్ వీ టు డ్రాప్ డౌన్ ఇన్ దెమ్ అండ్ స్లీప్, అది చూసినా కానీ
మేము అక్కడికక్కడ చూసి ఆ గడ్డిలో పడుకునే సిచ్యువేషన్, అంటే మేము అది మాకు ఆ గ్రాస్ అనేది కనపడి చాలా టైం అవుతుంది, చాలా రోజులు అవుతుంది, చాలా కాలం అవుతుంది అని చెప్తున్నాడు. ఒకవేళ మాకు మీడోస్ అంటే ఒక గ్రాస్తో కవర్ చేసిన ల్యాండ్ అనుకోండి, ఇప్పుడు గ్రౌండ్స్లో ఉంటుంది కదా గ్రాస్, అట్లా ఏదైనా పొలంలో గ్రాస్ ఉంటుంది కదా అట్లాంటి ప్లేస్, అంటే అట్లాంటి గ్రాస్ ఉన్న ల్యాండ్ చూసి వాళ్ళు చాలా కాలం అవుతుందంట. ఒకవేళ మాకు అట్లాంటివి చూసినా వెంటనే వెళ్ళి పడుకోవాలనే అంత అనిపిస్తుందంట ఆ గ్రాస్లో. Our knees tremble sorely in the stooping. We fall upon our faces trying to go. Our knees అంటే తెలుసు కదా, మోకాళ్ళు, ట్రెంబుల్ సోర్లీ, చాలా బాధపడుతూ అసలు నడవలేక, ఇట్లా స్టూపింగ్ అంటే బెండ్ అయ్యి నడవడం, స్టూపింగ్ అంటే అసలు బెండ్ అవ్వలేని సిచ్యువేషన్ అంట. సోర్లీ అంటే తెలుసు కదా, చాలా బాధపడుతూ. వి ఫాల్ అపాన్ అవర్ ఫేసెస్ ట్రైయింగ్ టు గో, నడవలేక ఫేస్లో ఉన్న బాధ, ఇంకా మోకాల్లో ఉన్న పెయిన్, ఇదంతా కలిసి కనీసం బెండ్ అయ్యి నడవడానికి కూడా లేకుండా అంత కఠినంగా ఉందంట వాళ్ళ పరిస్థితి. అండ్ అండర్నీత్ అవర్ హెవీ ఐలిడ్స్ డ్రూపింగ్, ద రెడ్డెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ యాజ్ పేల్ యాజ్ స్నో. అండర్నీత్ అవర్ ఐలిడ్స్ డ్రూపింగ్. అండ్ అండర్నీత్ అవర్ ఐలిడ్స్ అంటే తెలుసు కదా, కను గుడ్లు, అవి వేలాడి పడిపోతున్నాయి, అంటే అంత కిందకు వచ్చేస్తున్నాయి వాళ్ళ చేసే వర్క్కి. ఐలిడ్స్ ద రెడ్డెస్ట్ ఫ్లవర్, రెడ్డెస్ట్ అంటే బాగా థిక్, ఒక రెడ్డెస్ట్ ఫ్లవర్, రెడ్డెస్ట్ అంటే చాలా థిక్ అని, ఇట్స్ థిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, రెడ్డెస్ట్ అన్నారంటే చాలా థిక్గా ఉందని. ద రెడ్డెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ యాజ్ పేల్ యాజ్ స్నో. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక రెడ్ ఫ్లవర్ కూడా పేల్ అంటే కలర్ మొత్తం షేడ్ అయిపోవడం, ఇప్పుడు పేలిపోయినాయి అంటారు కదా మీ డ్రెస్సులు, అంటే అట్లా అంత డల్గా. స్నో ఎలా ఉంటుంది, వైట్ కలర్లో, లైట్ కలర్లో ఉంటుంది. రెడ్డెస్ట్ అంటే చాలా థిక్గా ఉంటుంది. ఇట్లా థిక్కుగున్న ఫ్లవర్ కూడా స్నో కలర్లోకి వచ్చేస్తున్నట్టు, అంటే అంత దారుణంగా ఉంది వాళ్ళ సిచ్యువేషన్, అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉందని ఈ దీంట్లో డిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే ఐలిడ్స్ డ్రూపింగ్, ఆ కళ్ళుగుడ్లు ఇట్లా కిందకు వచ్చేస్తున్నాయంట. వాళ్ళ సిచ్యువేషన్ అంతా బ్యాడ్గా ఉందంట. అంటే అంత చిన్న పిల్లలు కూడా అంత ఇబ్బంది పడేలాగా ఉన్నారంటే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఫర్ ఆల్ డే వి డ్రాగ్ అవర్ బర్డెన్ టైరింగ్ త్రూ ద కోల్ డార్క్ అండర్ గ్రౌండ్. రోజు మొత్తం, ఫర్ ఆల్ డే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, వి డ్రాగ్ అవర్ బర్డెన్, మా బాధ్యత మొత్తం, త్రూ ద కోల్, మా బాధ్యత, మా పనులన్నీ ఆ బొగ్గులోనే జరిగిపోతూ ఉంటాయి. డార్క్ అండ్ అండర్ గ్రౌండ్. మీరు ఎప్పుడైనా, మీకు కోల్ మైన్స్ గురించి ఐడియా ఉందా? అంటే అక్కడ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా తెలిస్తే కనుక్కోండి. కోల్ మైన్స్లో వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఒక అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్తారు. ఇంకా టెంపరేచర్ అక్కడ మీకు ఎండాకాలం మార్నింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుంది, 45-50 degrees. వాళ్ళకి ప్రతిరోజు అదే టెంపరేచర్లో వాళ్ళు వర్క్ చేయాలి. ఒక ఫ్యాన్ ఉండదు, వాళ్ళకి ఏముండదు. అండర్ గ్రౌండ్లోకి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారో లేదో కూడా తెలియని సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో చిన్న పిల్లలు ఉన్నారంటే, ఇక్కడ చూడండి మీకు ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా, వాళ్ళ బాధని, చిన్నపిల్లలు చేసే వర్క్ ఎలా ఉంటుందో దీన్ని ఈ పోయం నుంచి డిస్క్రైబ్ చేస్తున్నాడు. త్రూ ద కోల్ డార్క్ అండర్ గ్రౌండ్లోకి వెళ్తే అసలు ఏముండదు, చీకటి. అంత చీకట్లో ఫుల్ టెంపరేచర్లో వాళ్ళ వర్క్ అలా ఉంటుందంట. ఆల్ డే వి డ్రైవ్ ద వీల్స్ ఆర్ ఐరన్ ఇన్ ద ఫ్యాక్టరీస్ రౌండ్ అండ్ రౌండ్. వాళ్ళ బాధ్యత మొత్తం వాళ్ళ భుజాల మీద వేసుకొని అంత పని చేసి, ఇంకా ఆల్ డే, ఇంకా రోజు మొత్తం, వి డ్రైవ్ అవర్ వీల్స్, వేసుకుంటారు కదా కోల్ వేసిన వీల్స్, అంటే అదే ఒక వీల్, అది ఉంటుంది కదా వీల్ చైర్ లాంటిది, అంటే దాన్ని ఏమంటారు, ఒక బాక్స్ లాగా ఉండి ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తారు. దాంట్లో కోల్ కానీ ఇంకేదైనా వేసుకొని గుంజుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా ఐరన్ ఏమన్నా పనిముట్లు ఉంటే అవి కూడా అందులో వేసుకొని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్యాక్టరీస్ మొత్తం తిరుగుతూ ఉండాలి, రౌండ్ అండ్ రౌండ్. వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయనేది ఈ పోయం నుంచి మీకు డిస్క్రైబ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద పోయం. ఒకసారి చదవండి, నేను ఒకసారి చదువుతాను, మీరు నాతో పాటు చదివితే ఈజీగా ఉంటుంది. ఫర్ ఓ సే ద చిల్డ్రన్, we are weary and we cannot run or leap. If we cared for any meadows, it were merely to drop down in them and sleep. Our knees
tremble sorely in the stooping. We fall upon our faces trying to go, and underneath our heavy eyelids drooping, the reddest flower would look as pale as snow. For all day we drag our burden tiring through the cold, dark underground, or all day we drive the wheels or iron in the factories round and round. Okay, this is the poem. ఈ పోయం పోయట్ గురించి ఒకసారి చూద్దాం. పోయం పేరు చూడండి, పోయట్ పేరు చూడండి, ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. ఈ పోయట్ నేమ్ ఏంటి? ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ 1806 to 1861 వాజ్ ఎ గ్రేట్ పోయట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. తను ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఒక మంచి కవి. పోయట్ అంటే కవి. షీ పబ్లిష్డ్ ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, సోనెట్స్ ఫ్రమ్ ద పోర్చుగీస్ అరోరాలి, ద సెరాఫిమ్ అండ్ ద అదర్ పోయమ్స్. తను లాట్ ఆఫ్ పోయమ్స్, చాలా పబ్లిష్డ్ ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, సోనెట్స్ ఫ్రమ్ ద పోర్చుగీస్ అరోరాలి, ద సెరాఫిమ్ అండ్ అదర్ పోయమ్స్. ఇలాంటివి చాలా పోయమ్స్ తను రాసిందంట. ఏంటండి? సోనెట్స్ ఫ్రమ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ లో సోనెట్స్ అని, ఇంకా అరోరాలి అండ్ ద సెరాఫిమ్, ఇట్లాంటి పోయమ్స్ తను రాసింది. షీ మ్యారీడ్ రాబర్ట్ బ్రౌనింగ్, ఏ ఫేమస్ ఇంగ్లీష్ పోయట్ అండ్ మూవ్డ్ టు ఇటలీ. తను ఒక ఇంగ్లీష్ పోయట్ ని, ఎవరిని? రాబర్ట్ బ్రౌనింగ్ ని మ్యారేజ్ చేసుకుందంట. మోస్ట్ ఆఫ్ హర్ పోయమ్స్ డీల్ విత్ హ్యూమన్ ఎమోషన్స్. తన పోయమ్స్ మొత్తం కూడా ఒక హ్యూమన్, అంటే మనిషిలో ఉండే భావోద్వేగాలు కానీ, లేకపోతే పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వాళ్ళకుండే ఏమంటారు వాటిని, ఎమోషన్స్ ని డీల్ చేస్తూ రాస్తూ ఉంటుందండి. ఇక్కడ చూడండి, మోస్ట్ ఆఫ్ హర్ పోయమ్స్ డీల్ విత్ హ్యూమన్ ఎమోషన్స్. మనిషికి ఉండే ఎమోషన్స్ అంటే బాధ కానివ్వండి, సంతోషం కానివ్వండి, వాళ్ళకుండే ఎమోషన్స్ ని డిస్క్రైబ్ చేసేది ఉంటుందంట. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. ఒకసారి పోయం మీరు కూడా చదువుకోండి. ఇంకా ఈ క్వశ్చన్స్ మీరు మీ ఓన్గా రాయాలి. యూ షుడ్ రైట్ ఎస్ఏ బై యువర్ ఓన్ అండ్ ట్రై. మీకు వచ్చినా రాకపోయినా మీరు ట్రై చేయండి. అది కరెక్టో కాదో, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐ విల్ ట్రై టు టెల్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే. బాయ్.